హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ టాక్స్ విత్ విజిత. వరల్డ్ హెపటైటిస్ డే జూలై 28. అయితే అసలు హెపటైటిస్ అనేది ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవచ్చా, జాగ్రత్తలు తీసుకుంటే నిజంగా రాకుండా ఉండే అవకాశం ఉంటుందా, హెపటైటిస్ ఏ బి సి ఇలా ఉంటుంది, అసలు నిజంగా ఏది ప్రమాదకరం, ఎంత ప్రమాదకరం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చికిత్సా విధానం ఉంటుంది, ఇలాంటి మంచి మంచి విషయాల గురించి ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో హెపటాలజిస్ట్ కావ్య దెందుకూరి. ఇప్పుడు మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, హెపటైటిస్ వరల్డ్ హెపటైటిస్ డే జూలై 28. అసలు ఎందుకు మేడం ఆ రోజు ఎందుకు జరుపుకుంటారు హెపటైటిస్ డేని? సో యాక్చువల్లీ హెపటైటిస్ డే ఆ రోజు ఎందుకు చేస్తారంటే, హెపటైటిస్ మీరు ఇందాక చెప్పినట్టు వెరైటీస్ ఉన్నాయి కదా ఒక్కొక్క వైరస్. అవును. అలా హెపటైటిస్ బి అన్న వైరస్ డాక్టర్ బ్లూంబర్గ్ గారు 1967లో కనుక్కున్నారు. సో ఆ వైరస్ని కనుక్కున్నందుకు ఆయన పేరు మీద జరిపే హెపటైటిస్ డే. అది ఆ రోజు ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, హెపటైటిస్ ద్వారా చాలా కాంప్లికేషన్స్ లివర్కి వస్తున్నాయని, దానివల్ల అవేర్నెస్ పెంచి ఈ డిజీజ్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు, ఈ ప్రాబ్లం ఏంటి అనేది. సో అవేర్నెస్ అంటూ పెంచి దాన్ని ప్రివెంట్ చేసి అసలు ఫ్యూచర్లో మనకి ఎప్పుడు హెపటైటిస్ అనేది ఉండకుండా ఉండడానికి మేమందరం చేసే ప్రయత్నం. ఓకే మేడం, మీరే అన్నారు చాలా మందికి దీని గురించి తెలియదు అని చెప్పి. ఏంటి మేడం హెపటైటిస్ అంటే ఏంటి? అసలు నార్మల్ గా మనం హెపటైటిస్ అని అన్నాం అనుకోండి, మెడికల్ లాంగ్వేజ్ లో, నేను నార్మల్ లాంగ్వేజ్ లో చెప్తాను. నార్మల్ లాంగ్వేజ్ లో అంటే ఏంటంటే, ఏదన్నా ఇన్సల్ట్ లివర్ మీదకి వస్తే మనం చాలా సార్లు అనుకున్నాము లివర్ సెల్ డెత్ అవుతుంది అని. డెత్ అవటం అంటే ఏంటంటే, లివర్ సెల్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎర్రగా చుట్టూ అయిపోతుంది. అలాగే లివర్ సెల్ చుట్టూ కూడా అవుతుంది. సో అది ఆ సెల్ కూడా కొంచెం పెద్దగా అవుతుంది. సో లివర్ లో ఏదైతే సెల్ ఉన్న ఎనాటమీ మారుతుంది అనమాట. సో ఈ సెల్ ఎనాటమీ మారినప్పుడు ఏమవుతుందంటే, నార్మల్ గా అయ్యే లివర్ ఫంక్షన్ కాకుండా వేరేలాగా అవుతుంది ఫంక్షన్. అలాగే మెడికల్ టర్మ్స్ లో అన్నాం అనుకోండి, లివర్ సెల్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చి లివర్ సెల్స్ కి బలూనింగ్ అయ్యి అలా చాలా రకాల ఎనాటమికల్ చేంజెస్, మార్ఫలాజికల్ చేంజెస్ అయితే దీన్ని మనం హెపటైటిస్ అంటాము. ఓకే, ఎక్కువగా ఎటువంటి సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంటుంది మేడం? సో ఇప్పుడు హెపటైటిస్ అనేది జస్ట్ వర్డ్, ఈ లివర్ సెల్ కి వచ్చిన ప్రాబ్లం, లివర్ లో ఉండే సెల్స్ కి వచ్చే చేంజెస్ అన్నమాట. కానీ ఇప్పుడు హెపటైటిస్ చాలా రకాలు ఉన్నాయి, అది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ గా వైరసెస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో వైరసెస్ అనేది హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనేది ఉన్నాయి. ఓకే, సో ఇవి మోస్ట్ కామన్ గా మనం జనరలీ చూసే వైరస్. అది అంత కామన్ కాదు, కానీ మనకి తెలిసిన వైరసెస్ ఇవి. ఓకే, ఏది ఎక్కువ ప్రమాదకరం అంటారు? వీటిల్లో ఎక్కువగా ఏది వచ్చే అవకాశాలు ఉంటుందంటారు? సో హెపటైటిస్ ఏ ఇంకా హెపటైటిస్ ఈ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఏంటి అంటే, నార్మల్ గా ఫుడ్ లేదా వాటర్ వల్ల వచ్చే వైరస్. సో కంటామినేటెడ్ ఫుడ్ లేదా కంటామినేటెడ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, బయట ఎక్కువ తినటం కానీ, వాటర్ అనేది ఆరో లేదు, బాయిల్డ్ వాటర్ కాదు, పానీపూరీస్ రోడ్ సైడ్ తీసుకోవటము, లేదా ఫాస్ట్ ఫుడ్స్ లో తినటము, జంక్ ఫుడ్ వేసుకున్న వాళ్ళు గ్లవ్ వేసుకోకుండా చేయటము, కొంచెం అన్హైజీనిక్ ఏరియాస్ లో తిన్నప్పుడు వీళ్ళకి హెపటైటిస్ ఏ లేదా హెపటైటిస్ ఈ వచ్చే అవకాశం ఉంది. అది కామన్. హెపటైటిస్ బి ఇంకా హెపటైటిస్ సి అనేది ఖచ్చితంగా మనం చూస్తాము, కానీ ఏ ప్లస్ ఈ అంత కామన్ కాదవి. అవి ఎలా వస్తాయి అంటే, అవి ఫ్లూయిడ్ బ్లడ్ బార్న్ డిసీజెస్ అన్నమాట. బ్లడ్ బార్న్ డిసీజెస్ అంటే ఏంటంటే, జనరలీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. సో ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అంటే, ఇప్పుడు ఒక కాలంలో ఒక 10-20 ఏళ్ల క్రితం ఎవరికన్నా బ్లడ్ ఎక్కించాలి అని అనుకోండి, బ్లడ్ ఎవరిదైనా సేమ్ బ్లడ్ గ్రూప్ అని చూసేసి ఇచ్చేసేవారు. కానీ అప్పుడు ఈ హెపటైటిస్ టెస్టింగ్ అనేది లేదు. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, ఎవరికైనా బ్లడ్ ఇవ్వాలంటే వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేవి కొన్ని వైరస్ టెస్ట్లు చేస్తాం. ఇవి నెగిటివ్ ఉంటేనే మనం బ్లడ్ ఇప్పుడు ఎక్కిస్తున్నాం లాస్ట్ 20 ఏళ్లగా. సో ముందు అలా ఎవరికైనా ఎక్కిచ్చారనుకోండి, టెస్టింగ్ అనేది లేకుండా ఉన్నప్పుడు హెపటైటిస్ బి బ్లడ్ ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కించిన వాళ్ళకి. అలాగే సర్జరీ లోకల్ డాక్టర్స్ లేదా మంచి అన్హైజీనిక్స్ ఓటీ లేని వాళ్ళు, హైజీన్ గా ఓటీ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా స్టెరిలైజ్ అయ్యలేవు, ఆటోక్లేవ్ అయ్యలేవు, ఆ ఏరియాని నీట్గా చేసలేదు అంటే, అదే ఇన్స్ట్రుమెంట్స్ అవే వేరే పేషెంట్ మీద యూస్ చేసాం అనుకోండి, వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నీడిల్ బార్న్ డిసీజ్ కూడా. నీడిల్ బార్న్ అంటే ఏంటంటే, మేబీ
30 ఏళ్ల క్రితం అని చెప్పొచ్చు, ఈ మధ్య కాలంలో లేదు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం ఎవరికైనా వచ్చింది, దగ్గు ఎవరికైనా వచ్చింది అనుకోండి, ఒక ఇంజెక్షన్ ఇచ్చి వేడి నీళ్ళలో జస్ట్ ఇలా వేడిగా అదే క్లీన్ చేసేసి అదే ఇంజెక్షన్ వేరే మనిషికి ఇచ్చే అవకాశం ఉంది. సో ఈయనకి లేదా ఈవిడకి మాత్రం హెపటైటిస్ బి-సి ఉంటే ఆ ఇంజెక్షన్ లో జస్ట్ హాట్ వాటర్ లో ఆ వైరస్ అనేది చనిపోదు. సో వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. సో ముందు ఉన్న అంత స్టెరిలైజేషన్ ప్రికాషన్స్ లేవు కాబట్టి ఆ రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మోస్ట్ ఇదే ఇంజెక్షన్స్ ఏంటంటే చాలా మంది ఐవి డ్రగ్ యూజర్స్ ఉంటారు. అంటే ఇంజెక్షన్స్ డ్రగ్స్ అనేవి తీసుకుని ఐవీగా తీసుకునే వాళ్ళు ప్రిజనర్స్ లో కూడా మనం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్లస్ హోమోసెక్షువల్స్ లో కూడా. సో ఇది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంటే హెపటైటిస్ బి+సి బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది సెక్షువలీ ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఎవరికైతే హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉంటుందో సెక్షువలీ ట్రాన్స్మిట్ అయ్యి వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇది ప్రమాదకరమైంది గానీ తీసుకోవచ్చు అంటారా మేడం? ఖచ్చితంగా ప్రమాదకరమైందండి. జనరలీ హెపటైటిస్ బి+సి ఏంటంటే క్రానిక్ అయ్యే అవకాశం ఉంది. క్రానిక్ అంటే అక్యూట్ గా అంటే ఏంటంటే వచ్చి జాండిస్ వచ్చి దానంతట అది వెళ్ళిపోవచ్చు. క్రానిక్ అంటే వైరస్ అలాగే బాడీలో కొన్ని ఏళ్లగా 10 ఏళ్ళు కూడా ఉండొచ్చు, 20 ఏళ్ళు కూడా ఉండొచ్చు, ఉండి లివర్ అనేది డ్యామేజ్ చేసి 10% మందికి లివర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది హెపటైటిస్ బి హెపటైటిస్ సి వల్ల అవ్వచ్చు. ఓకే, అంటే ఎటువంటి కండిషన్ లో క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది అంటారు? సో హెపటైటిస్ బి ఎస్పెషల్లీ సి కన్నా బికి ఎక్కువ ప్రోన్. వాళ్ళు హెపటైటిస్ బి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ సి కన్నా ఎక్కువ. సెకండ్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ బి ఉంది, వాళ్ళు రెగ్యులర్ గా చెకప్స్ చేసుకోవట్లేదు. ఓకే, వాళ్ళ ఫస్ట్ ఏంటంటే హెపటైటిస్ బి నేను బేసిక్ చెప్తాను. ఎవరికైనా హెపటైటిస్ బి ఉందనుకోండి, ఫస్ట్ ఆ వైరస్ యాక్టివ్ గా ఉందా లేదా అని మనం చూడాలి. యాక్టివ్ గా ఉంది అంటే 1 ml ఆఫ్ బ్లడ్ లో ఎంత వైరస్ ఉంది అని చూడాలి. థర్డ్ థింగ్ ఏంటంటే మన బాడీ దానికి ఆల్రెడీ ఇమ్యూనిటీ ద్వారా యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేసేసిందా, లేదు మనం బయట నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఇవి మనం చూసుకోవాలి. ఇది మనం హెపటైటిస్ బి గురించి ఎందుకు చూసుకోవాలి అంటే దీనివల్ల పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అంటే సిరోసిస్ లేదా హెచ్సిసి హెపటోసెల్యులార్ కార్సినోమా అంటే క్యాన్సర్ ఇన్ ద లివర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఎవరికి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు అంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి స్క్రీన్ చేయాలి. స్క్రీన్ అంటే వాళ్ళకు కూడా హెపటైటిస్ బి ఉందా లేదా, కరెక్ట్ ఉంది అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఇలాంటి టెస్ట్లే చేయించుకోవాలి. లేదు అనుకోండి వ్యాక్సినేషన్ తీసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకెప్పటికీ రాదు. సో 3 డోసులు ఉంటాయి. అంటే ఈ రోజు ఒక డోస్ తీసుకున్నారు, ఈ రోజు నుంచి 1 నెల తర్వాత సెకండ్ డోస్, ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత థర్డ్ డోస్. సో అది తీసుకున్నాక వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళకి ఒకసారి యాంటీబాడీస్ ఎంత ఉన్నాయి అని చూసుకున్నారనుకోండి, 10 కన్నా తక్కువ ఉంటే వాళ్ళు మళ్ళీ ఇంకా బూస్టర్ డోస్ వేయించుకోవచ్చు. లేదు 10 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు అవసరం లేదు, ఏం వేసుకోక్కర్లేదు. ఓకే, ఇప్పుడు మామూలుగా సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి మేడం మనకు? అంటే టెస్ట్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఏంటంటే అక్యూట్. మనం ఇందాక అవి బి ఇంకా సి క్రానిక్ అనుకున్నాం కదా. హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ ఏంటంటే అక్యూట్ వైరల్ ఇల్నెస్. ఇప్పుడు జాండిస్ ఎవరికన్నా కామెర్లు వచ్చాయనుకోండి, వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుంది, జ్వరం ఉండే అవకాశం ఉంటుంది. ఆకలి తక్కువ ఉన్నందుకు వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా నీరసంగా అయిపోతారు. ఇది మోస్ట్ కామన్ గా. సో ఎల్లో యూరిన్ అవుతుంది, కళ్ళు కూడా ఎల్లోగా ఉంటాయి, కొంతమందికి బాడీ కూడా ఎల్లోగా ఉంటుంది. సో ఇలా అయినప్పుడు వాళ్ళ డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసుకుంటారు. సో A+E మనకి సిమ్టమ్స్ వచ్చే అవకాశం స్టార్టింగ్ స్టేజ్ లోనే సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ యూరిన్ కలర్ చేంజ్ ఇలాంటి సిమ్టమ్స్, ఆకలి తగ్గిపోవడం లాంటివి A-C-లో మాత్రమే తెలుస్తాయి. హెపటైటిస్ లో ఉంటాయండి. కానీ అక్యూట్ గా అంటే వెంటనే వైరస్ వచ్చిన వెంటనే తెలిసేది A and E. హెపటైటిస్ బి హెపటైటిస్ సి చాలా ఏళ్ళు సైలెంట్ గా ఉండే అవకాశం ఉంది. సో కొంతమందికి అక్యూట్ గా కూడా జాండిస్ రావచ్చు, కానీ ఆ శాతం తక్కువ. వీళ్ళు జనరల్ గా క్రానిక్ లివర్ డిసీజ్ లోకి వెళ్ళిపోతారు. అంటే క్రానిక్ గా ఉండి యాక్టివ్ గా ఉండొచ్చు వైరస్, లేదా ఇమ్యూనిటీని వైరస్ ని నెగిటివ్ గా సప్రెస్ చేయొచ్చు. నేను ఫ్యూచర్ మీకు ఇప్పుడు చెప్తాను వాళ్ళు ఎలా ఫాలో అప్ అవ్వాలని. లేదు ఇమ్యూనిటీ సప్రెస్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా టాబ్లెట్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ క్రానిక్ గా వెళ్ళింది హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి, వాళ్ళకి పర్మనెంట్ లివర్ డ్యామేజ్ లేదా హెచ్సిసి అయ్యే అవకాశం ఎక్కువ. సిరోసిస్ అయిన వాళ్ళు 10% మందికి క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అది హెపటైటిస్ సి. హెపటైటిస్ బిలో సిరోసిస్ కూడా అవ్వక్కర్లేదు, లివర్ నార్మల్ గా ఉన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
సో మీరు ఇందాక అడిగినట్టు ఏది ఎక్కువ ప్రమాదకరం అంటే హెపటైటిస్ బి ప్రమాదకరం. ఓకే. అంటే తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి? లేదండి, చాలా మనకి ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ మెడికేషన్స్ ఉన్నాయి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యాక్టివ్ గా ఉందా వైరస్, మన బాడీ ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తుందా, లేదా 1 ml ఆఫ్ బ్లడ్ లో వైరస్ ఎక్కువగా ఉందా అని మనం చూసుకున్న రిజల్ట్ ని బట్టి హెపటైటిస్ బి కి అయితే మనం లైఫ్ లాంగ్ ఒక టాబ్లెట్ ఇస్తాము. ఇప్పుడున్న మెడికేషన్స్ 99% వైరస్ ని సప్రెస్ చేస్తున్నాయి. సో ఈ వైరస్ ని సప్రెస్ చేస్తున్నందుకు ఈ వైరస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే సిరోసిస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి రావట్లేదు. ఆ ఛాన్స్ అనేది తక్కువ ఉంది. అదే హెపటైటిస్ సి అనుకోండి, ముందు కాలంలో మనం 3 నెలలు లేదా 6 నెలలు లేదా ఏడాది 2 ఏళ్ళు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ యాక్టింగ్ యాంటీవైరల్స్ అని డిఏఏ అంటాం మేము. అవి జస్ట్ 3 నెలలు, లేదా లివర్ ప్రాబ్లం ఉంటే ఆ టాబ్లెట్స్ 6 నెలలు తీసుకుంటే 100% వైరస్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఈ హెపటైటిస్ సి లో వెరైటీస్ ఉన్నాయి అనమాట. జీనోటైప్స్ అనేవి ఉంటాయి, కొన్ని జీనోటైప్స్, కొన్ని నంబర్స్ ఉంటాయి. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ జీనోటైప్ కి ఈ మాత్ర ఇవ్వాలి, ఈ ఈ నంబర్ కి ఈ మాత్ర ఇవ్వాలి అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని జీనోటైప్స్ కలిసేలాగా ఒక మాత్ర ఉంది, అది 100% క్లియరెన్స్ ఇస్తుంది వైరస్ కి. ఓకే. ఇప్పుడు హెపటైటిస్ వచ్చిన వాళ్ళ ద్వారా మనకు వచ్చే అవకాశం చాలా వరకు ఫ్లూయిడ్స్ ద్వారా ఇంకా మిగతా రకరకాలుగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా మేడం. అలా అంటే చాలా మంది భయపడుతుంటారు ఎక్కడ మాకు వస్తుందో అని చెప్పి. అటువంటి వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అవునండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉంటే, ఎస్పెషల్లీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు లేదా పార్ట్నర్ ఉన్నారు అనుకోండి, అసలు టచ్ చేయొచ్చా, మేము కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చా, వాళ్ళ బట్టలు మా బట్టలు కలిసి ఉండొచ్చా, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే హెపటైటిస్ బి అనేది ఒక పార్ట్నర్ కి పాజిటివ్ గా ఉందనుకోండి, వెంటనే ఆపోజిట్ పార్ట్నర్ కి టెస్ట్ చేయాలి హెపటైటిస్ బి. ఎందుకంటే అది సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి. పార్ట్నర్ కి నెగిటివ్ గా ఉంటే వెంటనే పార్ట్నర్ కి వ్యాక్సినేషన్ అనేది 3 డోసెస్ ఇస్తే వాళ్ళు ప్రొటెక్ట్ అయిపోయి ఉంటారు. లేదా పార్ట్నర్ కి కూడా పాజిటివ్ ఉంటే సేమ్ ఇలాంటి టెస్ట్లే మనం ఫాలో అప్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు అడిగినట్టు ప్రోఫిలాక్స్, అంటే ఇప్పుడు ఎవరికైనా పాజిటివ్ వచ్చింది, సో వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ద్వారా ఏమైనా స్ప్రెడ్ అయినట్టు వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చింది, వాళ్ళ బాడీలో ఏదైనా కట్ నుంచి కానివ్వండి, ఏమైనా చేతి కట్ అయింది, బ్లడ్ ఎక్స్పోజ్ అయింది, బ్లడ్ ద్వారా ఏమైనా ఎక్స్పోజర్ అయింది, దానివల్ల ఏంటి ప్రికాషన్స్ చేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు బ్యూటిఫుల్ మెడికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ 24 hours లో ఎవరికైతే ఎక్స్పోజ్ అయిందో ఫస్ట్ 24 గంటల్లో మేము ఫస్ట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇచ్చేస్తాం. అంటే బాడీకి యాంటీబాడీ లాగా ఆ వైరస్ ని ఫైట్ చేసేది బయట నుంచి ఇస్తాం అనమాట. అది ఇవ్వంగానే జనరలీ మేము కూడా చెప్పేది ఏంటంటే ముందు వైరస్ కి వ్యాక్సిన్ తీసుకోకపోతే సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్ట్ అయిపోతారు. అసలు రాకుండా ముందుగానే వ్యాక్సిన్ తీసుకోవాలి అని అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? హెపటైటిస్ బి కి హెపటైటిస్ ఏ కి కలిపి ఒక వ్యాక్సిన్ ఉంది, ట్విన్ వ్యాక్సిన్ అని అంటాం మనం. సో ఏ బి కి మాత్రమే ఇప్పటికి మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇది తీసుకున్నారనుకోండి లైఫ్ టైం ప్రొటెక్షన్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకే. అంటే ఇది కూడా డోసెస్ లాగానే ఉంటుంది? ఆ డోసెస్ ఇందాక నేను చెప్పిన 3 డోసెస్ బూస్టర్ డోస్ అలా. అంతే అంతే. ఓకే. ఇప్పుడు హెపటైటిస్ వచ్చిన వాళ్ళలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉంటాయి అని చెప్పి వింటూ ఉంటాం మేడం. అవునండి. నిజంగానే ఉంటాయా? అవునండి. సో హెపటైటిస్ అంటే ఏంటంటే లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి లివర్ లోనే అంత మెటబాలిజం, ఎంత డైజెషన్ అనేది లివర్ లో అవుతుంది కాబట్టి లివర్ కి ఇంకా ఎక్కువ బర్డెన్ ఇవ్వకూడదు మనం. సో ఏదైతే లైట్ గా డైజెస్ట్ అయిపోతాయో అవి తిన్నామనుకోండి ఆహారం, లివర్ కి ఎఫెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ అనేది తక్కువ తీసుకోవాలి. ఫ్యాట్ అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, బిర్యానీ, బజ్జీ అలాంటివి. ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అనుకోండి పప్పు తినచ్చు, ఎక్కువ శనగలు తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ తీసుకోవచ్చు, పన్నీర్ తీసుకోవచ్చు, టోఫు తీసుకోవచ్చు, సోయా తీసుకోవచ్చు. అదే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ప్రోటీన్ అంటే స్లిమ్ గా లీన్ మీట్స్ ఉంటాయి కదా, చికెన్, ఫిష్, ఎగ్ వైట్ ఎక్కువ తీసుకుంటే మంచిది. కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. జనరలీ ఏవైతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి అంటే ప్యాకేజ్ లో ఉన్న ఫుడ్స్ అవన్నీ అంటే అందరికీ ఏది లివర్ కి బెటరో వాళ్ళు కూడా అది తీసుకోవాలి, కానీ ఫ్యాట్ అనేది తక్కువ తీసుకుంటే బెటర్. ఓకే. ఇప్పుడు కామెర్లు అన్నారు కదా మేడం, ఎక్కువగా పత్యాలు అని చెప్పి అవి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టి అవి తినకూడదు అని చెప్పి చెప్తుంటారు, అలా తినకుండా ఉండాలి? లేదండి, చాలా మందికి యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు చెప్పిన నాన్ వెజిటేరియన్ డైట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని అసలు తీసుకోనివ్వరు. కామెర్లు వచ్చినప్పుడు చికెన్ తినకూడదు, ఫిష్ తినకూడదు అని, అది యాక్చువల్లీ రాంగ్ అండి. అప్పుడు ప్రోటీన్ అనేది సరిగ్గా లివర్ కి వెళ్ళదు, ఆ సపోర్ట్ అనేది రాదు లివర్ కి. సో బయట నుంచి మనం ప్రోటీన్ తీసుకుంటే లివర్ కి అనేది స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, వీక్నెస్ అనేది తగ్గుతుంది. సో పచ్చవ్ అనేది ఏంటి అంటే
ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఖచ్చితంగా తక్కువ తీసుకోవాలి. మిగతావన్నీ మనం నార్మల్గా తీసుకోవచ్చు. నిజంగానే మీరు చెప్పినట్టుగా హెపటైటిస్ అంటే చాలా మందిలో అవగాహన చాలా తక్కువగానే ఉంది మేడం. అసలు ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఏంటి, ఒకరి నుంచి ఒకరికి వస్తుందా, ఇలాంటి విషయాలని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.